కోవూరు మండలం వేగూరు పంచాయతీలో కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం గ్రామ సర్పంచ్ కరేటి అమరావతి టీడీపీ నాయకులు కరేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో కరపత్రం అందజేసి ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకుని టీడీపీ ప్రభుత్వంలో అందజేసే పథకాలు నివారిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సర్పంచ్ కరేటి అమరావతి మాట్లాడుతూ గెలిచి 2 సంవత్సరాలు తన గ్రామంలో ఎటువంటి పని చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామ ప్రజలు నన్ను క్షమించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని వారికి వాగ్దానం చేశారు. అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలో మా తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హయాంలో రోడ్లు గ్రామ అభివృద్ధి జరిగిందే తప్ప ఈ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధి చేసి రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా అంటే కోవూరు నియోజకవర్గం గుర్తొచ్చేలా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ కరేటి అమరావతి, గ్రామ టీడీపీ నాయకులు కరేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కోవూరు పంచాయతీలోని వేగూరు గ్రామంలో హరిజనవాడ కాలనీలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అఖండ స్వాగతం పలికిన సీనియర్ నాయకులు సుబ్బానాయుడు గారికి, అలానే సర్పంచ్ గారైన అమరావతి శ్రీనివాస్ గారికి, అలానే కారేటి శ్రీనివాస్ గారికి, అలానే ఈ కార్యక్రమానికి మద్దతు తెలియడానికి వచ్చిన గ్రామ నాయకులు, ఇతర గ్రామ నాయకులు అశోక్ రెడ్డి గారికి, గోపిరెడ్డి గారికి, శ్యామ్ రెడ్డి గారికి ఇంటి బిడ్డలాగా నన్ను స్వాగతం పలుకుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2014 నుంచి 19 దాకా వేగూరు గ్రామ పంచాయతీలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి కార్యక్రమాలు మా నాన్నగారు చేశారని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళందరూ కూడా తలుచుకుంటూ నన్ను స్వాగతం పలికారు ఇంటి బిడ్డలాగా. రేపు రాబోయే రోజుల్లో మీ నాన్నగారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో మా గ్రామాన్ని, దాన్ని నువ్వు కూడా కొనసాగించమని చెప్పి వాళ్ళ ఆశీర్వాదంతో నన్ను ప్రోత్సహిస్తూ ఈ పాదయాత్రని ముందుకు సాగించారు. ముందుగా గతంలో మా నాన్నగారు చేసిన అభివృద్ధి పనులను కూడా మనము వాళ్ళందరూ ఏదైతే నాకు చెప్పారో అవన్నీ కూడా మీ అందరికీ మీడియా ముఖంగా ఇవాళ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ గ్రామంలో ఈ హరిజనవాడలో మీరు చూస్తున్న ప్రతి రోడ్డు మా నాన్నగారు వేసిన రోడ్లే. అలానే ఈ కాలనీలో దాదాపు 140 ఇళ్లు ఆయన కట్టించడం జరిగింది. అలానే ఇక్కడ చూస్తున్న అంగన్వాడీ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని మా నాన్నగారు కట్టించారు. అలానే ఇంట్లో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇంట్లో ఎక్కడన్నా మరుగుదొడ్లు కనిపిస్తున్నాయంటే అది మా నాన్నగారి హయాంలో కట్టిన మరుగుదొడ్లే. అలానే మంచినీటి సమస్య ఉందని చెప్పి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున మనకు కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప ఈ 5 ఏళ్ల కాలంలో వేగూరు గ్రామ పంచాయతీకి తుసురంత పనులు కూడా జరగని పనులు ఉన్నాయి. ఇవాళ సర్పంచ్గా అమరావతి శ్రీనివాస్ గారిని గర్పించడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. మీకు అందరూ కూడా హామీలు మీ అందరి ఆశీర్వాదాలతో వాళ్ళు గెలుపొందిన ఎటువంటి ఆ పనులు మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని మీ అందరి ముందు వ్యక్తం చేయడం జరిగింది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకు ఉన్న పవర్లు, వాళ్ళకున్న నిధులు ఈయన డబ్బు ఏమి ఇవ్వట్లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది మొత్తం కూడా లాగేసి ఆయన ఏదో డబ్బులు నేను ఇస్తున్నా అని చెప్పి ఇవాళ గ్రామ పంచాయతీలు అన్ని కూడా నిర్వహణ చేశాడు. కేవలం వేగూరు గ్రామ పంచాయతీ కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీ కూడా ఇవాళ వీళ్ళు అందరూ కూడా సొంత నిధులు ఖర్చు పెట్టుకొని ఇవాళ పనిచేయాల్సిన పరిస్థితికి వస్తుంది. ఒక సర్పంచ్, గ్రామ సర్పంచ్ అంటే ఆయనకి రాష్ట్రానికి మన భారతదేశానికి ఎలా అయితే ప్రెసిడెంట్ ఉన్నారో అలానే ఈ పంచాయతీలకి ప్రెసిడెంట్ కూడా అలా విధులు నిర్వహించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకున్న పవర్లన్నీ కూడా తీసేసి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక దిష్టి బొమ్మలాగా మనల్ని తయారు చేసి వాళ్ళ ప్రజలందరూ వెళ్తుంటే వాళ్ళందరినీ ప్రశ్నిస్తే వాళ్ళు శక్తి మేరకు వాళ్ళు చేయగలిగిన పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పక్క ఊరి నుంచి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉంది. ఫస్ట్ టైం దినేష్ అన్న గారు మా వేగూరుకు వచ్చారు. ప్రజలందరూ బాగా జయప్రదంగా చేశారు. నేను క్యాన్వాస్ చేసేటప్పుడు చాలామందికి చాలా హామీలు ఇచ్చాను పని చేయాలని, కానీ నేను ఒక పని కూడా చేయలేదు ఈ ప్రభుత్వంలో. ముందుగా గ్రామ ప్రజలందరూ నన్ను క్షమించండి. అన్నగారు గెలిచారనుకో ప్రతి పని నేను ఇచ్చిన ప్రతి పని మాటకి మీకు అందరికీ నేను
పని చేస్తానని మీకు మాటిస్తున్నాను. మనం ఈ ఒక్క నెల కష్టపడి పని చేస్తే 5 సంవత్సరాలు దినేష్ అన్న మనల్ని కాపాడుకుంటూ చూసుకుంటూ వస్తాడని నేను కోరుకుంటున్నాను.